ఓం శ్రీ మాత్రే నమః. ఈ నెల ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. వాహన యోగాలు అనేటువంటివి మరి ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. వృత్తి యందు శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. తలచిన పనులు పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నూతన గృహస్థులు వాళ్ళ యొక్క అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం చేసుకున్న పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చాయి నాకు, అందుకనే స్వగృహము అనేటువంటిది ఏర్పడింది అన్న ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ధన ఆదాయము అనేటువంటిది మీడియంగా అంటే సామాన్యంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మంగళవారాలందు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము అనేటువంటిది చక్కని పరిహారము. అలాగే ప్రసాద వితరణ అనేటువంటిది చేయటం కూడా చాలా చాలా మంచిది. దీనివల్ల ఎటువంటి దోషాలైనా సరే నివారణ కాబడతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఒక 11 సార్లు ప్రదక్షిణాలు చేయటము, ప్రతి మంగళవారం కూడా పాలతో అభిషేకం చేయటము చాలా మంచిది. అలాగే ప్రసాద వితరణ అనంటే మీరు మంగళవారం రోజు పులిహోర 1 కేజీ బియ్యంతో పులిహోర చేస్తే ఆ ప్రసాదాన్ని వితరణ చేయండి. అదే మీ దగ్గరలోనే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో గాని మన కనకదుర్గ అమ్మవారి గుడిలో గాని నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా ఈ ప్రసాదాన్ని మరి బియ్యముతో పులిహోర అనేసి, ఎందుకు క్లియర్గా చెప్తానంటే కేజింబావు బియ్యం ఉండాలి క్వాంటిటీ అనేది. దాంతో పులిహోర చేసి నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచారు అనంటే చక్కని ఫలితము అనేటువంటిది చోటు చేసుకుంటుంది. మీరు తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారము ఈ పరిహారము.